నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇంట్లో ధనం నిల్వ ఉండడం కోసం చాలా రకాల రెమెడీస్ అయితే చేస్తూ ఉంటాం. కానీ ప్రత్యేకించి పచ్చకర్పూరంతో రెమెడీ చేస్తే ఇంట్లో ధనలక్ష్మి తిష్ట వేసి కూర్చుంటుంది అని విన్నాం గురుగారు. అది నిజమేనా? అసలు పచ్చకర్పూరం యొక్క ఆంతర్యం ఏంటి? నిజంగా అలా జరుగుతుందంటారా గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్షబంధువులకు అందరికీ నమస్కారం. పచ్చకర్పూరం అంటేనే మనకి వశీకరణకి చాలా శ్రేష్టకరమైనటువంటి యక్షిణీదేవి. ఓకే. ఎటువంటిదైనా శక్తిని ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటిది పచ్చకర్పూరం. సో ఈ పచ్చకర్పూరము ద్వారా ధనము నిల్వ ఉండడము, ఇంట్లో బంగారం నిలవాలంటే, ఐశ్వర్యం రావాలంటే, జనాల్ని ఆకర్షించుకోవాలంటే, వాక్కు చైతన్యం పెరగాలంటే, దేహాన్ని శుద్ధి పెట్టుకోవాలంటే ఈ పచ్చకర్పూరంతో వశీకరణ తంత్ర సాధనతో మన సాధన చేసుకోవాలి. ఓకే. ఊరికే పచ్చకర్పూరం పెట్టుకుంటే రాదు. దానికంటూ ఒక ప్రక్రియ ముద్ర ఉంటుంది, ప్రక్రియమైన ఒక మంత్రం ఉంటుంది. ఆ మూల మంత్రం ద్వారా ఆ పచ్చకర్పూరాన్ని అమావాస్య రోజు కానీ, గ్రహణం రోజు కానీ, లేదంటే అష్టమి రోజు కానీ, లేదంటే దుర్గాష్టమి రోజు కానీ, కొన్ని తిథుల్లో కొన్ని పవర్ఫుల్ తిథులు ఉంటాయి. ఓకే. ఆ సమయంలో మనకి కలకత్తా పాలని దొక్కుతుంటుంది, పెద్ద పెద్దగా ఉంటుంది. ఆ కలకత్తా పాన్లో ఆ పచ్చకర్పూరాన్ని ఓ పావు కిలోంత వరకు పోసి దాంట్లో బంగారు కాయను పెట్టి దానిపైన ఒక ఇలాచీ, అడవి ఇలాచీ అని ఉంటుంది. అంటే మామూలుగా మనం పాయసంలో వాడుకున్నటువంటి ఇలాచీ కాకుండా అడవి ఇలాచీ అని దొరుకుతుంది. మరి అదే విధానంగా తోక లవంగం అనే ఒకటి ఉంటుంది. ఏముంటుందమ్మా? తోక లవంగం. అంటే మామూలుగా మనం వాడుకున్నటువంటి లవంగం కాకుండా తోక లవంగం అని ఉంటుంది. అదే విధానంగా తోక మిరియాలు, ఈ పదార్థాలన్నీ కూడాను ఆ రోజుల్లో గ్రహణం పట్టిన రోజున, అమావాస్య కావచ్చు లేదా లేదు పౌర్ణమి గ్రహణం పట్టిన రోజు కానీ, లేదంటే అష్టమి రోజు కానీ, దుర్గాష్టమి రోజు కానీ, ఈ ఒక రోజుల్లో ప్రత్యేకమైనటువంటి తిథుల్లో పవర్ఫుల్ తిథి రోజున ఆ ఒక మంత్రాన్ని 108 సార్లు జపించి, దానికి ఎటువంటి కూడా సాధనలు అవసరం లేదు. ఏ మంత్రం జపించాలి గురుగారు? అది వాళ్ళు మనని కాంటాక్ట్ చేశారనుకుంటే ఓకే, నేను వాళ్ళకి వివరించి నేను ఆ మంత్రం ఇవ్వటం జరుగుతుంది. ఆ తిథి ఆ సమయం కూడా వాళ్ళకి చెప్తాను. ప్రత్యేకంగా మీ ఇంట్లో కోటీశ్వరులు కావాలంటే ఇది చేసి తీరాల్సిందే. 100% 101% మీరు కోటీశ్వరులు అయిపోవాల్సిందే. అంతటి అద్భుతమైనటువంటి వైబ్రేషన్. అందుకే వెంకటేశ్వర స్వామికి వివిధమైన నేను చెప్పినటువంటి పదార్థాలన్నీ కూడాను ఆ స్వామికి పెడతారు తిరుమల తిరుపతిలో. అక్కడ రోజుకి 500 కోట్లు పడతాయి. ఎలా పడుతుంది అంటే ఆకర్షితమైనటువంటి ఒక శక్తి మనకు పడుతూ ఉంటుంది. అక్కడ వద్దన్నా డబ్బులు పడతాయి, వద్దన్నా నగలు పడతాయి, వద్దన్నా ఇది చేస్తారు. లక్షాది జనాలు వద్దన్నా వస్తుంటారు. ఎందుకు వస్తారు అప్పుడే? ఆకర్షితమైనటువంటి ఆ యొక్క పచ్చకర్పూరంలో ఉన్నటువంటి ద్రవ్యాలు అన్నీ కూడా కలిపి పెట్టడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. అయితే గురువుగారు, ధనం నిలబడడం కోసమే ఈ రెమెడీ. మీరు గోల్డ్ కాయిన్ అని అన్నారు. అందరూ గోల్డ్ కాయిన్ పెట్టుకోవాలంటే స్తోమత ఉండదు. అట్లాంటి వాళ్ళు ఏం చేసుకోవచ్చు? రూపాయి కాయిన్ పెట్టుకోండి. గోల్డ్ ఎప్పుడైనా పసిడితనం, పసుపుతో తయారు చేసినటువంటి గౌరమ్మను పెట్టుకోండి. బంగారముతో వర్ణించుకున్నటువంటి, ఎందుకంటే శుక్రవారం రోజున బంగారాన్ని కరగనీయొద్దు అంటారు, ముద్ద చేయకూడదు అంటారు. శుక్రవారం నాడు బంగారం కొనుక్కోండి కానీ దాన్ని ముద్ద చేయకూడదు అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం బంగారం పెట్టండి, పసుపుడిని పసుముద్దను పెట్టండి, లేదా మీ దగ్గర ఉన్నటువంటి రూపాయి కాయిన్ పెట్టండి, లేదంటే మీ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం ఉంది గౌరీ, అమ్మవారు ఆహ్వానించుకొని ఇలా చూపించి పెట్టినా చాలు. సాక్షాత్గా మంగళసూత్రంలో గౌరీ నివసిస్తుంటుంది. ఆవిడ కానీ ప్రత్యక్షమైనటువంటి దైవం ఏముంటుందండి? నిరంతరంగా 365 రోజులు మీ మెడలో సుమంగళిగా మీరు ఉంటున్నారంటే ఆ గౌరీ నివసిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గౌరికి మించినటువంటి బంగారం ఇంకేం కావాలమ్మా? కాబట్టి ఈ రకమైనటువంటి ఎవరైనా కూడా మధ్యతరగతి కుటుంబస్తులు కానీ ఎవరైనా కూడా కానీ తప్పు చేయకూడదు. క్రమ తప్పకుండా శ్రద్ధగా దీన్ని ఒక తిథి నాడు చేస్తే ఆ తిథి 11 తిథుల వరకు చేయాలి. ఒకసారికే ఐశ్వర్యం ప్రాప్తం కలగదు. మినిమం 11 టైమ్స్ అనేది చేయాలి. సేమ్ తిథి రోజు 11 సార్లు 11 తిథుల్లో చేయాలి. ఓకే.
అప్పుడు ఈ యథావిధిగా చేసిన వారికి అద్భుతమైనటువంటి ఫలితం రాకపోతే మీరు మాకు ఫోన్ చేసి అడగవచ్చు. నిజంగా ఎంత మంచి రెమెడీ తెలియజేశారు గురువుగారు. చాలామంది తప్పకుండా ట్రై చేస్తారు కూడా. ఎవరింట్లో అయినా ధనం సంపాదించడం వరకు ఓకే, కానీ ధనం నిలబడట్లేదు అనే ఒక ప్రశ్న మాత్రం మనం వింటూనే ఉంటాం. ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. నగ ఇలా కొనుక్కుంటాం, రెండవ రోజుకి తాకత్తుకి వెళ్ళిపోతుంది. అవును. అది ఏ ఒక్క మనం చూసే ఐ డ్రీమ్ డివోషన్లో చూసేవంటి మహిళల మెడ నుంచి పోవద్దు. మా గురుగారు ఆశీర్వాదం, మా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు కూడా నిరంతరంగా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది. తప్పకుండా గురువుగారు. ధన్యవాదాలు. నమస్తే.